దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువను గూర్చినటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ బుధవారం. ఈ హోలీ వీక్లో ఈ బుధవారం, పరిశుద్ధ బుధవారమున జరిగినటువంటి సందర్భం మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇది విస్తారమైనటువంటి అంశముగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ మరి మనకున్నటువంటి సమయాన్ని బట్టి క్లుప్తంగా కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యమును చూచినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 1-2 వచనాలు, మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఈ మాటలో మనం చదివినటువంటి భాగంలో యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఏ మాటలు చెప్పారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు? ఆదివారమున, మట్టలాదివార సమయములో ఆ దినమున యేసుక్రీస్తు వారు అభిషిక్తునిగా దావీదు కుమారునికి జయము అని ప్రజలందరూ కేకలు వేస్తూ ఉన్నటువంటి సమయంలో గాడిద మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో ఆయన ఒక రాజుగా అభిషిక్తునిగా వచ్చినటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధ సోమవారమున యేసుక్రీస్తు వారు ఆయన అంజూరపు చెట్టుని చూచినప్పుడు ఆకులు తప్ప కాయలేవి కనిపించినప్పుడు ఆ చెట్టు ఫలించకపోవడాన్ని బట్టి, అది అంజూరపు కాలము కానప్పటికీ, అంజూరపు కాయలు కాసేటువంటి కాలము కానప్పటికీ దానిని శపించినటువంటి వారుగా ఉన్నారు. అలాగే అదే దినమున సోమవారమున దేవాలయాన్ని శుద్ధీకరించి క్రయ విక్రయములు జరిపేటువంటి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ దేవాలయ శుద్ధీకరణను చేసినటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధ మంగళవారము యేసుక్రీస్తు వారు నిన్నటి దినమును గురించి ఆయన శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకు రాకడ సూచనలను తెలియజేశారు. అలానే శాస్త్రులు పరిసయ్యులు అడిగినటువంటి ఆయనను చిక్కుబెట్టాలని చేసినటువంటి ప్రయత్నాలను ఆయన తిప్పికొడుతూ వారి మాటలన్నిటికీ, ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పినటువంటి వారుగా ఉన్నారు. అలానే పరలోక రాజ్యము ఏ రీతిగా ఉండబోతా ఉన్నది అని ఉపమానాలు తెలియజేశారు. ఆ తర్వాత తీర్పు ఎలా జరగబోతా ఉన్నది, ఎవరు శపించబడినటువంటి వారుగా ఉన్నారు, ఎవరు ఆశీర్వాదం పొందేవారుగా ఉన్నారు, ఇలాగా అనేకమైనటువంటి విషయాలు శిష్యులకు బోధించారు. అయితే ఆ తర్వాత మనం చదివినటువంటి మాటలో యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆ తర్వాత జరిగినటువంటి సందర్భాలు ఏంటంటే, శిష్యులతోటి ప్రభువారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే, 2 దినాలు అయిపోయిన తర్వాత పస్కా పండుగ రాబోతా ఉన్నది, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడడానికి అప్పగింపబడబోతా ఉన్నాడు అని తను చేసేటువంటి సిలువ యాగాన్ని గురించి ప్రభువారు శిష్యులతో ముందుగానే ఒక మాట మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పస్కా పండుగ ఆచరించేటువంటి సమయం రాబోతా ఉన్నది. ఈ పస్కా పండుగ ఎప్పుడు ఆచరిస్తూ ఉన్నారు, దేనికి ఆచరిస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నటువంటి సమయంలో దేవునికి వారు మొరపెట్టినటువంటి మొరను దేవుడు వారి మొర ఆలకించి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి, ఐగుప్తు దేశం నుంచి వారికి విడుదల కావించి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి నడిపించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వారు ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు యొక్క దాసత్వము, బానిసత్వం నుంచి విడిపించబడ్డారో అందుకు గుర్తుగా వారు పస్కాను వధిస్తూ ఉన్నారు, పస్కా పండుగ జరిగిస్తూ ఉన్నారు. ఆ రాత్రి ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచేటువంటి ఆ యొక్క ముందు ఆ రాత్రి సమయంలో మరణదూత వధింపబడినటువంటి పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ ద్వారబంధముల యొక్క కమ్ములకు పూయబడినటువంటి గృహంలోనికి ప్రవేశించక దాటిపోయింది. ఏ ఇంటి ద్వారమునకైతే గొర్రెపిల్ల యొక్క రక్తము, వధింపబడిన గొర్రెపిల్ల రక్తము లేకుండా ఉన్నదో ఆ ఇంటిలో తొలిచూలు సంతానాన్ని ఆ యొక్క మరణదూత, దేవుని దూత మరణం అనేటువంటిది వారికి కలుగజేసింది. ఈ రీతిగా ఆ పస్కా పండుగను నాట నుండి ఇశ్రాయేలీలు ఆచరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు రాబోయేటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి 2 దినాలలో పస్కా పండుగ అనేటువంటిది
ఆచరించబడబోతా ఉన్నది, వస్తూ ఉన్నది. ఆ దినాన మనుష్య కుమారుడు సిలువ వేయబడబోతా ఉన్నాడని శిష్యులతోటి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనంలో యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. యేసుక్రీస్తు వారిని చంపాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి మీద ఒక కుట్రను చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అంతకు మునుపు ప్రభువారిని పట్టుకోవాలని వారు చూస్తూ ఉన్నారు. ఆ మాట కూడా మనం లేఖనాల్లో చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే అందుకు వారు ఆయనను పట్టుకున్న యత్నం చేసిరి కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందిలో ఉన్నటువంటి మాట ఆలోచన ప్రకారంగా ఎలా ఉన్నదో అదే మాట ఇక్కడ వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు ఈ గుంపు యేసయ్యను పట్టుకోవాలి, ఆయనను చంపాలి అని ఎంతో ప్రయత్నం చేసినట్లుగా యోహాను భక్తుడు ఇక్కడ అంటున్నాడు. అందుకు వారు ఆయనను పట్టుకొన్న యత్నము చేసిరి కానీ వారు యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలి, ఆయనను చంపాలి అని చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎందుకు పట్టుకోలేకపోయారు, ఆయనను ఎందుకు బంధించలేకపోయారంటే అక్కడ యోహాను వ్రాస్తూ అంటున్నాడు, ఆయన గడియ ఇంకను రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినటువంటి మాట ప్రకారంగా యేసయ్యను ఎప్పుడు పట్టుకున్నారు అంటే ఆయన గడియ వచ్చింది కాబట్టి ఆ దినాన యేసుక్రీస్తు వారిని బంధించి సిలువ వేయటం జరిగింది. అంతేగాని అంతకు మునుపు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. కారణం ఏంటంటే ఆయన గడియ అనేటువంటిది ఇంకా అప్పటికి రాలేదు. ప్రభువారి యొక్క గడియ రానంత వరకు కూడా ఎవరు యేసుక్రీస్తు వారిని ఏమీ చేయలేకపోయినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గూర్చి విన్నప్పుడు అయ్యో అని ప్రభు మీద జాలి చూపించేవారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు తప్పు చేశారు అని అందుకే ఆయనకు సిలువ శిక్ష అని కొంతమంది అంటూ ఉంటారు. కొంత వాక్యం తెలిసినటువంటి వారు ఆయన ఏ శిక్ష చేయలేదు కానీ ఆయన శిక్షను అనుభవించారని జాలి చూపించేవారుగా ఉన్నారు. కానీ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, ఆయన గడియ రానంత వరకు కూడా ఎవ్వరు ప్రభువారిని కనీసం ముట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆయనను బంధించలేకపోయారు, సిలువకు అప్పగించలేకపోయారు. కానీ ఆయన గడియ అనేటువంటిది వచ్చినప్పుడు, ఆ సమయం అనేటువంటిది వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తనకు తానే సిలువకు అప్పగించుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన అప్పగించుకున్నారు కానీ ఎవరు ఆయనను పట్టుకొని సిలువ వేయలేరు. చూడండి, ప్రభువారే ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసినట్లయితే నేను వాని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, నేను దాని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఎవడును నా ప్రాణమును తీసికొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఈ మాట. ఆయన ఏమని చెప్తున్నారంటే నేను మరలా దాన్ని తీసుకొని నా ప్రాణము పెడుతూ ఉన్నాను, నా ప్రాణము పెట్టడానికి కానీ తిరిగి తీసుకోవటానికి కానీ నాకు అధికారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరికీ లేనటువంటి అధికారము ప్రభువారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. మనం ప్రాణం పెట్టడానికి మనకు అధికారం లేదు అనగా మన ప్రాణము సమయము ప్రభువు మనల్ని పిలిచేటువంటి సమయం రానంత వరకు మనం ఈ లోకంలో జీవించే వాళ్ళమే. ప్రభువు ఎలాగా ప్రాణాన్ని పెట్టడానికి అధికారాన్ని కలిగి ఉన్నారు, అలానే ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా అధికారాన్ని కలిగి ఉన్నారు. ఈ ఆజ్ఞ నేను తండ్రి యొద్ద నుండి పొందుకొని ఉన్నానని ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణం పెట్టడానికి తిరిగి పెట్టినటువంటి ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉన్నటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ప్రాణం మీద మాత్రమే ఆయనకు అధికారం లేదు కానీ మన అందరి ప్రాణముల మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆయన తిరిగి వచ్చినటువంటి సమయంలో, రెండవ రాకడ సమయంలో ప్రభువుతో ఉన్నటువంటి వారు, ప్రభువుతో నడిచినటువంటి వారు, ప్రభువును కలిగినటువంటి వారు, ప్రభు యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క వాక్యానుసారముగా నడిచిన జీవితాన్ని కలిగినటువంటి వారిని తీసుకుని వెళ్ళటానికి ఆయన మరలా రాబోతా ఉన్నారు. అలా మనలందరినీ తీసుకువెళ్ళేటువంటి అధికారము
యేసుక్రీస్తు వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ మరి ఎవరికి కూడా ఈ అధికారం అనేటువంటిది లేనటువంటి విధంగానే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు కలిగినటువంటి అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆ దినాన అప్పగించబడటానికి సిద్ధమవుతా అంటున్నాడు శిష్యులతో. 2 దినములలో పస్కా పండుగ రాబోతా ఉన్నది. మనుష్య కుమారుడు సిలువకు అప్పగింపబడటానికి, సిలువ వేయబడటానికి అప్పగింపబడబోతా ఉన్నాడని మీకు తెలియజేస్తా ఉన్నానని, తన యొక్క అధికారమును బట్టి తన ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆ తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయము 47-48 వచనాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జరిగినటువంటి మనం చదివినటువంటి ఈ వచ్చిన భాగ ప్రకారముగా ప్రధాన యాజకులు పరిసయ్యులు వాళ్ళందరూ కూడా ఒక సభను ఏర్పాటు చేశారు. అది వారికి చాలా విలువైనటువంటి సభ. అంతిమ నిర్ణయము ఆ సభలోనే తీసుకొనబడబోతా ఉన్నది. ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి ఆ సభ ఆ అధికారాన్ని కలిగినటువంటిదిగా ఉన్నది. ఆ సభను వారందరూ కూడా ఏర్పాటు చేసుకొని వారందరూ యేసుక్రీస్తు వారిని ఎలా పట్టుకోవాలి, ఎలా బంధించాలి, ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు వారు యేసు మీద ఈ రీతిగా కుట్ర పన్నుతూ ఉన్నారంటే, వారి మాటలు అక్కడ చూసినట్లయితే, ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆ దినాన ఎలా ఉంటా ఉన్నారు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే, ఆయన సూచక క్రియలు చేస్తున్నటువంటి వాడుగా వారందరూ కూడా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వారందరూ కూడా ప్రధాన యాజకులు సమాలోచన చేస్తూ ఉన్నారు, సమావేశమై ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎన్నో సూచక్రియలు చేస్తూ ఉన్నారు, ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి, ఇంకా ఆయన జరిగిస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు మాత్రమే కాదు, కానీ ఆయన బోధ ఎలా ఉన్నదంటే అధికారంతో కూడుకున్నటువంటి బోధగా ఉన్నదని దేవుని వాక్యము తెలియజేస్తాం. అంతకు మునుపు ఈ శాస్త్రులు వీళ్ళందరూ కూడా బోధిస్తూ ఉన్నారు, కానీ వారి బోధ అధికారంతో కూడుకున్నటువంటిదిగా లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఏ విషయాన్ని ఎక్కడ ఖండించాలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నడుస్తూ ఉంటారో వారికి హృదయానికి నొప్పిని కలుగజేస్తాయి. ఎందుకంటే వారు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు కాబట్టి, దేవుని నుండి వారు హెచ్చరికను పొందుకునేటువంటి వారుగా ఉంటారు. అటువంటి అధికారంతో కూడినటువంటి బోధను యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నారు, ఇంకా సూచక్రియలు జరిగిస్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి కూడా అలాగే మౌనంగా ఉన్నట్లయితే, ఈ సభలో ఉన్నటువంటి వారందరూ, యాజకులు వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నట్లయితే అందరూ కూడా యేసుక్రీస్తు వారి వైపుకే వెళ్తారు, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారనేటువంటి ఒక భయము ప్రియమైన దేవుని బిడ్డలారా వీళ్ళందరిలో, ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరిలో కూడా కలుగుతూ ఉన్నది. అందుని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసుని చంపాలి, యేసయ్యను పట్టుకోవాలి, బంధించాలి, శిక్ష వేయాలి అని ఒక ఆలోచన వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారు యేసుని బంధించాలి అని అనుకోవడానికి కారణం ఏంటంటే, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారు లోకానికి విరోధంగా తయారైపోతూ ఉన్నారు. వారిని లోకము ద్వేషించడం ప్రారంభిస్తూ ఉంది, లోకము వారిని వ్యతిరేకంగా చూడటము ప్రారంభిస్తుంది. అనగా లోకంలో ఉన్నటువంటి వారు, లోకాశలను బట్టి జీవిస్తున్నటువంటి వారు నేటికి కూడా అదే పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారో వారిని సమాజము వెలివేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నది. సమాజం వాళ్ళని కలుపుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు, వారికి వ్యతిరేకంగా ప్రయత్నం చేయటం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే పద్ధతి నాటి దినము నుండి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఈ సభను సమకూర్చి వారందరూ కూడా యేసుకి విరోధంగా ఆలోచన చేయటము ప్రారంభిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు గనక ఏ ఆలోచన చేయకపోతే ప్రజలందరూ కూడా యేసు యొక్క బోధ విని, యేసు కార్యాలు చూసి, సూచక్రియలు చూసి అందరూ ఆయన యందు విశ్వసిస్తారేమో అనేటువంటి ఒక భయము వారిలో కలుగుతూ ఉన్నది. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ
వచనంలో యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకై సావనయ్యున్నాడని ప్రవచించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోతా ఉన్నారు, ఎందుకు చనిపోయినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి మాట ఇక్కడ మనకు సమాధానాన్ని తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు ప్రజల కొరకు చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండినట్లయితే అది తిరిగి బ్రతకదు, మనం బ్రతకలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ఫలాన్ని పంటను మనము తినలేం. అలానే యేసుక్రీస్తు వారు గనక చనిపోకపోతే సర్వ మానవాళికి విముక్తి అనేటువంటిది లేదు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేస్తేనే ప్రజలు జీవించేవారుగా ఉన్నారు. మనుషులు, ప్రాణముతో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వారు నిత్యము యుగయుగములు జీవించాలి అంటే, దేవునితో కూడా ఉండాలంటే, దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి మనము సంపాదించుకోవాలంటే ప్రభువారు సిలువలో బలియాగము కావాల్సిందే. ఆయన సిలువలో మరణించాలి, పునరుద్ధానము చెందాలి. ప్రియమైన దేవుని బిడ్డల, సమాధిని గెలిచినప్పుడే మనకు జీవం అనేటువంటిది కలుగుతుంది. అంటే ప్రభువారు మన కొరకు చనిపోయారు అనేటువంటి మాట, ఆ ప్రవచనం అనేటువంటిది నెరవేరబోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయారో ఆ మరణం అనేటువంటిది నీ కొరకు, నా కొరకు, అంత మాత్రమే కాదు కానీ మన అందరి కొరకు ప్రభువారు సిలువలో మరణించినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గుర్తించినట్లయితే మన కొరకు, నా కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టేటువంటి, ప్రేమ చూపించేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. మనము స్నేహితులను ప్రాణ స్నేహితులుగా చూస్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. తల్లిదండ్రుల ప్రేమను బట్టి వారు మన కోసము ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వచ్చు, ఎన్నో మేలు చేయవచ్చు. కానీ మన కోసం ప్రాణం పెట్టినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన రక్తం వల్ల మాత్రమే మనకు పాప విమోచన, ఈ యొక్క అపరాధముల నుండి, పాపం వలన వచ్చేటువంటి అపరాధముల నుండి మనకు విడుదల అనేటువంటిది ప్రభువారి యొక్క రక్తం వల్లనే కలుగుతూ ఉంది. అంతటి ప్రేమను ప్రభువారు చూపించి ఆయన సిలువలో మనందరి కోసము మరణించినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చదివినటువంటి ఈ మాటల్లో మనం చూసినట్లయితే ప్రభువారు ఎవరి కొరకు చనిపోయినటువంటి వారుగా ఉన్నారని తెలియజేయబడతా ఉన్నదంటే, ఆయన ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు, అనేక మంది చెదరిపోయినటువంటి గుంపుగా ఉన్నటువంటి వారందరి కొరకు. అదే మాటను ఇక్కడ యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా ప్రభువారు మాట్లాడుతూ ఈ మాటను తెలియజేస్తా ఉన్నారు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా వేరే దొడ్డికి చెందినటువంటి వారు, అనగా అన్యజనులందరూ, యూదులు లేకపోతే ఇశ్రాయేలీలు కానటువంటి మిగిలినటువంటి ప్రజలందరూ కూడా అన్యజనులుగా పిలువబడతా ఉన్నారు. వారందరి కొరకు కూడా ప్రభువారు వచ్చి ఉన్నారు. ఆయన ఈ లోకములో ఎంతమంది అయితే ఆయన రాకడ వరకు, ఆదాము మొదలుకొని ఆయన రాకడ వరకు, రెండవ రాకడ వరకు ఉన్నటువంటి వారుగా ఉన్నారో వారందరి యొక్క పాప విమోచన ఆయన ద్వారానే కలుగుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకు మనమందరం కూడా ఆ వేరే దొడ్డికి చెందినటువంటి వారముగా మనము కనిపిస్తూ ఉన్నాం. మనలందరినీ కూడా ఏకము చేయటానికి ఆయన చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. వేరే దొడ్డికి చెందినటువంటి గొర్రెలు నాకు కలవని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 53వ వచనంలో, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచనించుచుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సభ యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలి అని మహాసభ నిర్ణయించుకున్నదో, యేసుక్రీస్తు వారిని బంధించాలి అని ఆలోచన కలిగిందో, అప్పటి నుంచి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు అవకాశం ఏర్పడుతుందా అని అప్పటి నుంచి కూడా వారు యేసుక్రీస్తు వారిని, ప్రభు అయినటువంటి యేసుని చంపాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయం అంతా ఎప్పుడు కలుగుతూ ఉన్నదంటే యేసుక్రీస్తు వారు పస్కా బలి పశువుగా అప్పగింపబడుతున్నటువంటి సమయానికి ముందుగా జరుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు వారు చనిపోవలసినటువంటి ఆ కాలము అది పస్కా కాలముగా పిలువబడతా ఉన్నది. అది పస్కా కాలం. ఎందుకంటే పస్కా కాలమున ప్రభువారు ఆ పస్కా పండుగకు అక్కడ బలియాగాన్ని చేయవలసినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఆ పస్కా బలిగా ఒకానొక సమయంలో ప్రజలు వారి యొక్క పాపం నుంచి విడుదల పొందడానికి ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు మందలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని, మేకలను
వారు గొర్రెలను బలిగా అర్పించారు. అయితే మన కొరకు సిలువలో బలి అవ్వబోతున్నటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన లోక పాపములను మోసుకొని పోతున్నటువంటి గొర్రెపిల్ల, నీ పాపము నా పాపము ఆ యేసుక్రీస్తు వారు అనేటువంటి గొర్రెపిల్ల మీద మోపబడింది. ఆ గొర్రెపిల్ల ఆ దినాన శుభ శుక్రవారమున సిలువలో బలిగా అర్పించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు చనిపోవలసినటువంటి కాలము అది పస్కా కాలంగా నిర్ణయించబడింది. చూడండి, యేసుక్రీస్తు వారిని బంధించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వారు పండగ దినాల్లో అలాగా చేస్తే ఏమైనా అల్లరి జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, సభకు చెందినటువంటి వాళ్ళు. ఆ మాట మనం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. వారందరూ కూడా మహాసభకు చెందినటువంటి వారి యొక్క ఆలోచన ప్రకారంగా యేసుక్రీస్తు వారిని పస్కా పండుగ సమయంలో బంధించాలి అని చెప్పేసి ఆలోచన చేశారు. కానీ పండుగ దినముల్లో వద్దు, ఎందుకంటే అల్లరి జరుగుతుందేమో అని చెప్పేసి వారు ఆ ఆలోచనను విరమించుకొని మరొకసారి పట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు పండుగ దినాల్లో వద్దు అనుకుంటున్నారంటే, ఈ పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేము యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి ఆ దినాన ఆ పండుగ ఆచరణ కొరకు దాదాపుగా 2.5 లక్షల వరకు కూడా ప్రజలు యెరూషలేము ప్రాంతానికి వచ్చేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఆ దినాన అనేక మంది ఈ లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చినప్పుడు ఆ సమయంలో ప్రభువారిని కనుక బంధించినట్లయితే ఏమైనా అల్లరి జరుగుతుందేమో, ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ ప్రణాళికను వారు విరమించుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే వారు అలాగా కొంత ఆలోచన చేసినటువంటి వారుగా ఉన్నారు, అదే సమయంలో ఇస్కరియోతు యూదా దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు ఇస్కరియోతు యూదా అనగా, ఎందుకు యూదాకు ఇస్కరియోతు యూదా అనేటువంటి పేరు వచ్చిందంటే, ఇస్కరియోతు అనేటువంటి గ్రామానికి ప్రాంతానికి చెందినటువంటి వాడుగా ఇక్కడ ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకడుగా ఉన్నటువంటి యూదా కనిపిస్తూ ఉన్నాడు. అందుకని అతనికి ఇస్కరియోతు యూదా అని పిలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా ఒక ఆలోచన చేసి యాజకునికి, ప్రధాన యాజకునికి యేసుక్రీస్తు వారిని అప్పగించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. చూడండి, ఆ మాట మనము చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 10వ వచనంలో, ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తునని వాగ్దానము చేసిరి. యేసుక్రీస్తు వారిని అప్పగించినట్లయితే ప్రధాన యాజకునికి తనకు ఏమిస్తారు అని మాట్లాడటానికి యూదా వెళ్ళి ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి బేరం కుదుర్చుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని అప్పగిస్తే నాకేమిస్తారు అనేటువంటి ఒక మాటను వారితోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కీర్తనల గ్రంథంలో ఒక ప్రవచనం తెలియజేయబడింది. అదే రీతిగా జకర్యా గ్రంథంలో కూడా ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిని యూదా ప్రధాన యాజకునికి, సభకు, మహాసభకు అప్పగిస్తాడనేటువంటి ఒక మాటను, ఆయనకు వెల ఎంతగా నిర్ణయించబడింది అనేటువంటి మాటను ప్రవక్త అయినటువంటి జకర్యా కూడా తెలియజేస్తా ఉన్నాడు. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డల, ఒక బానిసకు ఆ దినాన ఎంత వెల చెల్లించేవాళ్ళంటే 30 వెండి నాణ్యాలుగా నిర్ణయించారు. 30 వెండి నాణ్యాలు ఒక బానిసకు వారు విలువను కట్టేవారు. అందుకని ఆ 30 వెండి నాణ్యాలు నా కూలికి ఇస్తారు అని జకర్యా ప్రభువారి యొక్క అప్పగించకు అనగా యూదా యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకునికి అమ్మివేటను గురించి అప్పగించడానికి ఇచ్చేటువంటి ఆ యొక్క 30 తులముల వెండిని గురించి జకర్యా ప్రవక్త ముందుగానే తెలియజేసినటువంటి వారుగా ఉన్నారు. ఆ ప్రవచనము, కీర్తనాకారుని యొక్క ప్రవచనము నెరవేర్చడము కోసము యేసుక్రీస్తు వారి దగ్గరకు ఇస్కరియోతు యూదా వెళ్ళి ప్రధాన యాజకునితోటి నేను అప్పగించినట్లయితే నాకేమిస్తారని చెప్పినప్పుడు 30 వెండి నాణ్యాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక మాటను మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించి, యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకునికి అప్పగించి 30 వెండి నాణ్యాలు ఇస్కరియోతు యూదా తీసుకున్నాడంటే అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, కానీ జరగబోతున్నటువంటి సంఘటనను, ప్రధాన యాజకునికి అప్పగించేటువంటి సంఘటనను జకర్యా ప్రవక్త ముందుగానే తెలియచేసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే వారు ఆ రీతిగా జరిగిన తర్వాత పస్కా
బలి సిద్ధము చేయటం ప్రారంభమవుతా ఉన్నది. పస్కాను సిద్ధం చేయమని ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు యేసు, మీరు పట్టణం ముందున్న ఫలానా మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదనని బోధకుడు చెప్పుచున్నాడనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన శిష్యులను పిలిచారు ప్రభువారు. ఇదిగో ఫలానా ఇంటికి వెళ్ళండి, అక్కడ ఒక వ్యక్తిని మీరు కలిసి బోధకుడు శిష్యులతోటి కూడా ఈ రాత్రి మీ ఇంట్లో పస్కాను భుజించబోతా ఉన్నారు, పస్కాను ఆయన ఆచరించబోతా ఉన్నాడు అని పస్కాకు సిద్ధము చేయమని శిష్యులను పంపించినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారముగా శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కాను సిద్ధపరుస్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పస్కా ఆచరించడానికి అంతా సిద్ధం చేయబడతా ఉంది. ఎందుకంటే మరికొద్ది గంటల్లో యేసుక్రీస్తు వారు ఆయన సభకు అప్పగింపబడబోతా ఉన్నారు. అన్యాయపు తీర్పునకు ఆయన గురి కాబోతా ఉన్నారు. సమస్తము ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ మీదట పస్కా భోజనము తర్వాత ఆయన మరలా సిలువకు అప్పగించబడేటువంటి సమయము రాబోతా ఉన్నదని ప్రభువారు పస్కాని సిద్ధపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు పస్కాను సిద్ధపరుస్తూ ఉన్నారు. మనం ఏం చేయాలంటే, ఆయన ఎందుకు పస్కాని సిద్ధపరిచి పస్కా పశువుగా వధింపడ్డారంటే మన యొక్క రక్షణ కోసమే. ఎవరైతే యేసుక్రీస్తు వారు నా కొరకు పస్కా పశువుగా బలి పశువుగా ఆయన వధించబడ్డారని గుర్తించారో వారు వారి నోటితోటి ప్రభువుని రక్షకునిగా ఒప్పుకుంటే వారు రక్షించబడేటువంటి అనుభవంలో వారు నిలిచి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి దినాన పస్కా ఎందుకు సిద్ధపరచబడతా ఉన్నది అంటే, నేడు మనకు తండ్రితో కూడా నివాసాన్ని సిద్ధపరచడం కోసమే. చూడండి, మనం లేఖనాలు చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుతును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాను. నేను మరలా వచ్చి మిమ్మలను సిద్ధపరిచినటువంటి స్థలంలో ఉంచడానికి తిరిగి తీసుకుని వెళ్తానని ప్రభువారు మాట్లాడుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పస్కా సిద్ధపరచడానికి కారణం ఏంటంటే, మనకు తండ్రితోటి స్థలాన్ని సిద్ధపరచడమే, మనకు పరలోకంలో స్థలమును సిద్ధపరచడం కోసమే ఆయన నాటి దినాన పస్కాను ఆచరించినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘటనలన్నీ కూడా పరిశుద్ధ బుధవారంన జరిగినటువంటివిగా ఉన్నాయి. ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు పస్కాను సిద్ధపరిచి పస్కా పశువుగా అర్పించబడ్డారు. అయితే ఆ పశువు యొక్క రక్తము, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము, నిష్కల్మషమైనటువంటి ఆ రక్తము ద్వారా మనం కడగబడితే మనం పరలోకంలో ఉంటాం. మన కొరకు ఏ స్థలాన్ని అయితే ప్రభువారు సిద్ధపరిచారు, తండ్రి ఇంట అనేక నివాసంలోనే చెప్పి ఆ నివాసంలో ఒకదానిని మనకు సిద్ధపరిచారు. ఆ నివాసంలో మనం ఉండాలంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో మనము కడగబడేటువంటి అనుభవంలో ఉంటే మనమందరము దీవించబడదాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ బుధవారమున జరిగినటువంటి కొన్ని మాటలను ప్రభువా నాయన మేము క్లుప్తముగా మీ లేఖనముల నుండి నేర్చుకోవడానికి కృప చూపించారు. ప్రభువా, పస్కా పశువు, పస్కా భోజనము నాయన, పస్కా బలిని ఆచరించడానికి మీరు సిద్ధపడి ప్రభువా మిమ్మల్ని మీరు అప్పగించుకొని నాయన మాకు నివాసములను సిద్ధపరిచినటువంటి దేవుడవు నాయన. ప్రభువా, మీ రక్తములో మీరు ఏ రక్తమైతే చిందించారో ఆ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తములో మేము కడగబడడం ద్వారా నాయన మమ్ములను మేము సిద్ధపరచుకొని మా నోటితో హృదయములో మిమ్మల్ని ప్రభువుగా అంగీకరించి మీ రక్తంలో కడుగుబడినటువంటి అనుభవాన్ని కలిగి ఈ లోకంలో మీ మాటలో మేము నిలిచి జీవిస్తే నాయన మా కొరకు ఏ నివాసం సిద్ధపరిచారో వాటిలో మేము ఉండేటువంటి కృపను ఆయన ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, ఆత్మీయ క్షేమాభివృద్ధిని, శరీర సంబంధమైన దీవెనలను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రభా, ఈ యొక్క శిలువ ధ్యానముల్లో ప్రభా వారి ప్రార్థనలో ఏ అంశాల నిమిత్తమై ప్రార్థన చేశారో వాటన్నిటినీ ప్రభా మీరు ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్ని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.